హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను మీకు జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ 2027 నోటిఫికేషన్ గురించి వివరిస్తానండి. ఇది కూడా నవోదయ స్కూల్ మాదిరియేనండి. అక్కడ మన పిల్లలకు ఉచితంగా హాస్టల్ ఫీజు ఏమి లేకుండా ఉచితంగా అన్నీ ఇవ్వడం జరుగుతుంది. దీనికి కూడా ఎగ్జామ్ టెస్ట్ కూడా ఉంటుంది. ఆ ఎగ్జామ్ కూడా సంబంధించి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ సెలక్షన్ టెస్ట్ అనేది దేని ఆధ్వర్యంలో జరుగుతుందంటే నవోదయ విద్యాలయ సమితి ఆధ్వర్యంలో, శాఖ ఆధ్వర్యంలో జరుగుతుందండి. దాని గురించి మనం పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకుందాం ఒకదాని తర్వాత ఒకటి. చూడండి ఒకసారి. ఫర్ అడ్మిషన్ టు క్లాస్ 6th ఇన్ జవహర్ నవోదయ ఇక్కడ చదవాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ఈ ఎగ్జాము ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ మాత్రం ఆఫ్లైన్లో ఉంటుందండి. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంటే మీరు ఇప్పుడు 5th క్లాస్ చదువుతుండాలి. 2026, 2027 మధ్యలో మీరు 5th క్లాస్ చదువుతూ ఈ ఎగ్జామ్ రాయాలన్నమాట. ఎగ్జామ్ రాస్తే మీరు నెక్స్ట్ 6th క్లాస్కి ఈ స్కూల్లో చదవాలంటే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. దాని గురించి పూర్తి వివరణ ఇస్తాను. చూడండి. నెక్స్ట్ కిందికి వెళ్ళిపోతే మనకు ఇంపార్టెంట్ డేట్ ఇచ్చాడు ఇక్కడ. మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 31, అంటే ఈ జూలై 31 తారీఖు లోపల మనం ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకి ఎప్పుడు ఉంటుందంటే November 28 ఉంటుంది ఎగ్జామ్ డేట్. ఎగ్జామ్ డేట్ కూడా మీకు కనపడుతుంది క్లియర్గా. ఇక్కడ చూడండి ఎగ్జామ్ డేట్ వచ్చేసి నవంబరు నెల 28వ తారీఖు ఉంటుంది. ఇక్కడ అంతే లాస్ట్ డేట్ కూడా మీరు చూస్తే నీటి కనపడుతుంది లాస్ట్ డేట్. ఇక్కడ ఎలిజిబిలిటీ ఇచ్చారు చూసారా. ఎలిజిబిలిటీ ఎవరెవరు దీనికి అర్హులు అనేది కూడా ఇక్కడ ఇచ్చారో ఒకసారి చూద్దాం. క్యాండిడేట్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అండ్ స్టడీయింగ్ ఇన్ క్లాస్ 5th 2026 to 27, అంటే 2026, 2027 మధ్య ఎవరైతే చదువుతున్నారో గవర్నమెంట్ ఎయిడ్ స్కూల్లో కానీ గవర్నమెంట్ రికగ్నైజ్ చెందిన ఏదైనా స్కూల్లో చదువుతున్నారో 5th క్లాస్ వారు దీన్ని అర్హులు అని చెప్తున్నాడు. మళ్ళీ తర్వాత ఏజ్ కూడా ఇక్కడనే ఇచ్చాడండి. ఏజ్ ఏ లిమిట్ వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చాడు. 2015, 2017 సంవత్సరం మధ్య జన్మించిన వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవాలండి. అంటే 2015, 2017 మధ్య సంవత్సరాలు జన్మించిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అకాడమిక్ మనకేంటంటే మనకు ఫుల్ అకాడమిక్ కన్సెషన్ అండి. ఇక్కడ 3rd, 4th and 5th మన తరచుగా స్టడీ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసి పెట్టుకోండాలి మనం ఇది ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా. మనం ఇక్కడ మనకి ఇచ్చాడు ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ డీటెయిల్స్. మనము ఈ అప్లై చేసుకోవడానికి ఈ వెబ్సైట్ ద్వారా మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలన్నమాట. అప్లై చేసేటప్పుడు ఈ 3rd, 4th, 5th సంబంధించిన స్టడీ సర్టిఫికేట్ మనకు ఖచ్చితంగా కంపల్సరీ ఉండాలండి. దీంతోపాటు మనకు చెప్పాడు ఫోటోగ్రాఫ్స్ చెప్పాడు, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ చెప్పాడు ఉన్నవాళ్ళు, తర్వాత డిజబిలిటీ ఉంటే డిజబిలిటీ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలని చెప్పాడు. అవి కింద కూడా ఉన్నాయి, చెప్తాను. కిందికి వెళ్తే నెక్స్ట్ చూద్దామండి. ఇరవై 27 స్టేట్స్, 8 యూనియన్ టెరిటరీస్లో మనకు ఈ స్కూల్స్ అనేవి ఉన్నాయి. కానీ ఇందులో కొన్ని స్టేట్స్లలో మనకి ఈ ఎగ్జామ్ రాసినా కూడా అందులో మనం ఎలిజిబిలిటీ కాలేమండి. కొన్ని ఉన్నాయి, హైదరాబాదు, ఢిల్లీ, కొన్ని స్కూళ్ళలో దీని ద్వారా తీసుకోరు టెస్ట్. అది మీరు గుర్తించాలా. అది కూడా ఇక్కడ చెప్పాడు కింద. ఇక్కడ చదివే పిల్లలకు సిబిఎస్ సిలబస్ ఉంటుందండి. ఇక్కడ స్టేట్ వైజ్గా మనకు కళాశాల సీట్లు భర్తీ ఉంటుంది. చూడండి అంతా క్లియర్గా. టోటల్గా వచ్చేసి 665 మాత్రమే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ నెగిటివ్ మార్క్స్ అంటే ఏమి లేవండి. ఇక్కడ కింద ఇచ్చిన స్టేట్స్లో మనకు అడ్మిషన్స్ జరగవండి ఎగ్జామ్ రాసినా కూడా. ఇక్కడ చూడండి, there are 68 GNV sanctioned across the country except the state of Tamil Nadu. Now JNV has been sanctioned in 06 districts, that is Central Delhi, New Delhi, Hyderabad, Kolkata, Mumbai suburban. ఇక్కడ లేవని చెప్తున్నాను అండి. నెక్స్ట్ వచ్చేసి మనము సెలక్షన్ టెస్ట్ ఎప్పుడెప్పుడు జరుగుతుందో చెప్పాడు. అదే చెప్పాడు, మనం ముందే చెప్పుకున్నాం ఆల్రెడీ. 28 నవంబర్ తారీఖున మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆన్లైన్లో లాస్ట్ చేయించాడు. సబ్మిట్ ఆన్లైన్ అప్లై 31 జూలై లోపల అప్లై చేసుకోవాలని ఇచ్చాడు. ఈ లింక్ ద్వారా మనం అప్లై చేసుకోవాలని ఇక్కడ కూడా చూపిస్తున్నాడు.
వీళ్ళ కేటగిరీస్ అండి రిజర్వేషన్ సంబంధించి. రిజల్ట్ వచ్చేసి మనకు మార్చిలో ఉంటుండండి. రిజల్ట్ వచ్చేసి మనకు మార్చిలో రిజల్ట్ వస్తాయి. వచ్చిన తర్వాత అలాట్మెంట్ చేస్తారు. మనం మొత్తం తీసుకొని వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఒకసారి మీకు మళ్ళీ చెప్తాను. అడ్మిషన్స్ కాకుండా ముందు అప్లైలో ఏమి కావాలనేది చెప్పాను. ఎల్లాని కూడా చూపించాను. అది చూపిస్తానండి, కింద ఉంటుంది. ఈ వీడియో అంతా క్లియర్గా మీరు చూస్తే ఎక్కడ స్కిప్ చేయకుండా మీకు అర్థమవుతుందండి. ఎందుకంటే మధ్య మధ్యలో అక్కడక్కడ చూసినా స్టార్టింగ్ చూసి వదిలేసినా మీకు అర్థం కాదు. మొత్తం నోటిఫికేషన్ సంబంధించి పీడిఎఫ్ కూడా నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తానండి. అక్కడ చూసుకోండి కావాలంటే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే. ఇక్కడ 2025-26 మధ్య సంవత్సరం చదివిన వాళ్ళు దీనికి అర్హులు కాదండి. ఇక్కడ లాస్ట్ ఇయర్ ఎవరైతే చదివి 5th క్లాస్ కంప్లీట్ అయి ఉంటారో అంటే 2025-2026కు వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ కాదని చెప్తున్నారండి. ఇక్కడ చదివిన పిల్లలకు సిబిఎస్ స్టాండర్డ్ ఉంటుంది కాబట్టి కొంచెం బాగుంటుంది. స్టేట్ సిలబస్ కాదు ఇక్కడ ఉండేది, సిబిఎస్ కాబట్టి చాలా బాగుంటుంది. వీలైతే మీకు తెలిసిన చిన్న పిల్లలకు కూడా ఎవరైనా ఉంటే వాళ్ళు చదివే వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకు కూడా వీడియో షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని గురించి పూర్తి డీటెయిల్స్ మీకు ఇంకా నిదానంగా చెక్ చేసుకోవచ్చు. నేను పీడిఎఫ్లు ఇస్తాను కాబట్టి చెప్పాను ఆల్రెడీ. మీరు ట్రై చేయండి. దీనిలో లాస్ట్ మూమెంట్లో మీకు చెప్తానండి నేను. ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు క్యాండిడేట్ సిగ్నేచర్ కూడా కంపల్సరీగా ఉండాల్సి ఉంటుందండి. క్యాండిడేట్ది అలాగే ఫాదర్ సిగ్నేచర్ కూడా కావాలి. మీరు ఆన్లైన్లో దీన్ని అప్లై చేసినప్పుడు ఎక్కడైనా వెళ్ళి సెంటర్లో అప్లై చేసుకోండి. మనం నెక్స్ట్ చూడబోయేది ఎగ్జామ్ అనేది ఏ లాంగ్వేజ్లో ఉంటుందన్నమాట. మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగులో ఉంటుంది, కన్నడ వాళ్ళ కన్నడ ఉంటుంది. చూడండి మీకు బాగా చూస్తారు, ఎక్కడంటే కనపడుతుంది. ఇక్కడ లాంగ్వేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇక్కడ ఇచ్చాడండి. మనం ఒకసారి చూసుకుంటే నీట్గా మన ఆంధ్రప్రదేశ్ వచ్చేసి హిందీ ఇచ్చాడు, ఇంగ్లీష్ ఇచ్చాడు. మెయిన్ లాంగ్వేజ్ మనకు అవి ఉన్నాయండి. మరాఠీ, తర్వాత ఉర్దూ, ఒరియా, కన్నడ అవి కూడా ఉన్నాయి. ఆ లాంగ్వేజ్ వాళ్ళకు ఏ మదర్ లాంగ్వేజ్ వాళ్ళకు వాళ్ళ తగ్గట్టు క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుందండి. చూసుకుంటూ పోతే అదే ఉంటుంది. మన ఎగ్జామ్ 100 మార్క్స్ ఉంటుందండి, 2 hours టైం. ఇప్పుడు ఎగ్జామ్ గురించి వెళ్తేనే కమిట్ టెస్ట్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ వచ్చేసి 20 ఉంటాయండి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. దానికి 25 మార్క్స్ ఉంటాయి. మొత్తం 60 minutes టైం ఉంటుంది. అలాగే ఆర్థమెటిక్ టెస్ట్ వచ్చి 20 ఉంటుంది. దానికి 25 మార్క్స్, 30 minutes టైం ఉంటుంది. లాంగ్వేజ్ టెస్ట్కి వచ్చేసి 20 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్ ఉంటాయి, 30 minutes టైం. టోటల్గా 2 hours టైం ఉంటుంది. మనకు 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుందండి. ఇట్లా ఎన్విరాన్మెంట్ స్టడీస్ కూడా ఉంటుందండి. మెంటల్ ఎబిలిటీతో కలిపి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ స్టడీస్ 20 అనమాట. అంటే మెంటల్ ఎబిలిటీకి 20, ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి 20 మార్క్స్ ఉంటాయి టోటల్గా. ఇక్కడ మన ఓఎంఆర్ షీట్ మీద మనము హోల్ అనేది బ్లాక్ చేయాలని చెప్తాడండి. బ్లాక్ బ్లూ పెన్ అది మీకు చేయాలని చెప్తున్నారు. ఇక్కడ చూపించాడు ఎలా చేయాలనేది కూడా చూడండి నీట్గా. ఇక్కడ కొన్ని ఎగ్జామ్స్ కూడా కొన్ని ఇచ్చాడండి, ఎగ్జాంపుల్ కొన్ని ఇక్కడ కింద. ఇవన్నీ మోడల్ ఎగ్జామ్స్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయని చెప్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.